కిరణ్ భక్తి గ్రూప్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చాలా ఆనందకరమైన రోజు అండి. ట్రిబ్యునల్ డివోషనల్ గ్రూప్ నిర్వహిస్తున్న మన కేరళ గురూజీ నరసింహ తాంత్రి గారు ఒక అవార్డు పొందారు. అవార్డు అంటే అందరికీ అవార్డ్స్ వస్తాయి, కానీ కేరళ గవర్నమెంట్ నుంచి ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ నుంచి ఈ అవార్డు పొందడం జరిగింది. డాక్టరేట్ అంటే చాలామంది ఆస్ట్రాలజీ వాళ్ళు ఉన్నారండి. అంటే గురుగారు మనతో పాటు 3 years నుంచి వీడియోలు చేస్తున్నారు, ఏంటి ఆస్ట్రాలజీ రెమెడీస్ గురించి. అంటే చాలామంది భక్తులు ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసము ఎప్పుడు డేట్లు అంటే ఈరోజు అపాయింట్మెంట్ తీసుకుంటే 10 రోజులు 20 రోజులు సమయం పడుతుంది. అయినా ఒక్కొక్కరికి టైం ఇచ్చి హడావుడిగా లేకుండా పర్ఫెక్ట్గా వాళ్ళకి జరిగేది. ఇప్పటివరకు ఒక్క గురువుగారితో ఆస్ట్రాలజీ చెప్పించుకున్న భక్తుడు ఎవరైనా సరే, అంటే సనాతన ధర్మం హిందూ ధర్మం ప్రకారం లోబడి గురువుగారు ఆధ్యాత్మికానికి హిందూ యొక్క భారతదేశం యొక్క ఆధ్యాత్మిక రంగంలో చాలామంది గురూజీలు ఉన్నారు. కానీ మన నరసింహ తాంత్రి గారి యొక్క ముద్ర వేరు. దానికి నిదర్శనమే ఇంతమంది భక్తులు ఆయనకు భక్తులుగా ఉండడం, ఆయన ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండడం జరుగుతుంది. దానికి ఇప్పుడు ఇదంతా జరిగిన దానికే తమిళనాడు ప్రభుత్వం గుర్తించి ఈ ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ సమర్పించడం జరిగిందండి. కంగ్రాచులేషన్ గురుగారు, చాలా సంతోషం. అంటే మేము ఊహించలేదు ఒక గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించి ఆస్ట్రాలజీలో మీరు ఎంత ఎత్తుకెదిగారంటే ఈ అవార్డే నిదర్శనం. చాలా కంగ్రాట్స్. కిరణ్ టీవీ తరపు నుంచి మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. ఈ అవార్డు పొందిన సందర్భంగా కిరణ్ టీవీ భక్తి ఛానల్ నుంచి చిరు సత్కారం మేము గురుగారికి అందించబోతున్నాం. చాలా చిన్నదే, ఆయన సాధించింది చాలా పెద్దది. ఈ సందర్భంగా మా కిరణ్ గారు అంటే చాలా ఇష్టం. కిరణ్ టీవీ చేయాలంటే చాలా ఇష్టం, అందులో కిరణ్ గారు చాలా ఇష్టం. అదొక అభిమానం. ఆ మాట తీరుతోటి ఎంతో అభిమానంతో ఎంతోమంది ఛానల్స్ వాళ్ళు నాకు ఫోన్ చేసినా నేను కిరణ్ టీవీతోటే ఉంటాను, ముందుకు వెళ్తానని. ఒక 2 సంవత్సరాల నుంచి ప్రయాణం జరుగుతుంది, 1 year నుంచి ప్రయాణం జరుగుతుంది, 2వ సంవత్సరం నడుస్తుంది. ఈ ప్రయాణం నడుస్తున్నప్పుడు నాకు ఎన్నో ఛానల్స్ ఫోన్స్ వచ్చినా కూడా నేను కిరణ్ టీవీ చాలా ఉండిపోయాను. తర్వాత ఎంతోమంది అంటే నాకు నేర్చుకున్న ఎన్నో రకాల రెమెడీస్ కానీ కేరళ పద్ధతులన్నీ కూడా తంత్ర విద్యా పూజలు, మంత్ర పూజలు అన్నీ కూడా నేర్చుకొని హాస్టల్ చేసి నా దగ్గరకు వచ్చిన భక్తులందరినీ కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో చూసి ఆ ప్రాబ్లం పూజ ద్వారా సక్సెస్ చేసి ఎన్నో రకాల పూజలు చేశాను. అట్లా అందరూ కూడా చేయడం వల్ల గుర్తించి, అంటే ముఖ్యంగా చేయాలంటే అతి తొందరగా నేను పబ్లిక్ రావడానికి కిరణ్ చాలా నెంబర్ 1 అది వహించింది అనమాట. అంత ప్రజలందరూ నాలో ఉన్న ప్రజలు నంది బయటికి తీసుకొస్తుంటే దాన్ని ప్రజలకు చూపించారు. అది ఇలా చేయలేదు కదా, దానివల్ల వీళ్ళందరినీ కృతజ్ఞతను. ఎందుకంటే డాక్టరేట్ గారు రావడానికి కారణం ముఖ్యంగా మన కిరణ్ ఛానల్లే ఖచ్చితంగా ఉందన్నమాట. కిరణ్ గారు కూడా అంటే నాలో ఉన్న ప్రతిభ నేను ఏదైనా చెప్పడం, అది కూడా అందరికీ అందుబాటులోకి వెళ్ళడం, పబ్లిక్లోకి వెళ్ళడం, అది ఆ విధంగా అనేది అక్కడ దాకా వెళ్ళిందంటే ఎన్నో చూడంగా అక్కడ దాకా తమిళనాడు ప్రభుత్వం వారు చూడడం, ఆడికి వెళ్ళి అకాడమీ చూడడం, వాళ్ళు డాక్టరేట్ ఎంతోమంది ఆ రోజు నేను డాక్టరేట్ తీసుకున్న ఎంతోమంది చాలామంది IAS ఆఫీసర్లు పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. కేరళ పరంగా నాకు జ్యోతిష పరంగా డాక్టరేట్ చేయడం నాకు చాలా ఆనందకరం. ఈ విధంగా నేను కొంతమంది కృతజ్ఞత చెప్పుకోవాలి. ముందుగా నా తల్లిదండ్రులకు, తర్వాత మా పిల్లలకు, మా భార్య పిల్లలకి, తర్వాత నా సోదరులకు సోదరులకు, వీరందరూ మా కుటుంబ సభ్యులందరూ, మా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, వీళ్ళందరూ ప్రోద్బలంతో ఇక్కడ దాకా రావడం, డాక్టర్ దాకా పోవడం నాకు ఆనందం అనమాట. డాక్టరేట్ పొందిన తర్వాత ఈ విధంగా రావడం ఎన్నో సంవత్సరాల నుంచి మా కుటుంబం మొత్తంలో, మా ఫ్యామిలీ మొత్తం, మా డాడీ వాళ్ళు 11 మంది అన్నదమ్ములు, అందులో డాక్టరేట్ సాధించి ఇద్దరం. ఒక 10 years కింద మా వాళ్ళకు ఊరికొస్తే అప్పటి నుంచి డాక్టరేట్ రావాలని నేను కోరుకున్నాను. స్వామివారుడు అనుగ్రహించి మాకు ఇప్పుడు డాక్టరేట్ రావడం జరిగింది. అది చాలా ఆనందదాయకంగా. అందరూ డాక్టరేట్ వచ్చిన తర్వాత ఆ రోజు లేని ఆనందము ఈ రోజు కిరణ్ గారు ఆనందం వచ్చింది అనమాట. అట్లా మీరు అనుకున్నది సాధించారు. ఇంకొకటి అండి, గురూజీ గారి నుంచి నరసింహ తాంత్రి గారి గురించి మనం చెప్పుకోదలిచింది ఏంటంటే, ఇంత పేరు ప్రఖ్యాతులు సాధించిన ఎంతోమంది విఐపీలకు, ఇది కాకుండా
అయ్యప్ప స్వామి సంబంధించిన పడి పూజలు అంటే గురువుగారు గుర్తించేంత సికింద్రాబాద్, హైదరాబాద్లో అంత పెద్ద ఎత్తున పూజలు అంటే ఆయన చేసినప్పుడు తన్మయంతో ఆయన చేసే నాట్యం ఏదైతే అయ్యప్ప స్వామి పడి పూజల్లో ఉంటుందంటే మనకు దేవుడు ఆయనలోకి వచ్చాడా అన్నంత మేము చూసాం. అంటే మేము ఏంటి ఇట్లా ఉంటుందా అనుకుంటాం, కానీ ఆయన పూజల్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. అట్లా ఉండే గురూజీ గారు మామూలు సామాన్య భక్తుల్ని కలిసినప్పుడు చిన్న పిల్లల్లాగా నవ్వుతూ ఉంటారు. అది ఆశ్చర్యం. అమ్మ ఆయన చూస్తే అమ్మ కోపగిస్తుంటాడేమో ఇదేమో అన్నట్లు ఉంటుంది. కానీ ఆయన దగ్గరికి చాలా కూల్. మరి రెండు నిమిషాల్లో భక్తులు కానీ ఎవరన్నా ఆస్ట్రాలజీ కానీ కష్టాలతో, ఆస్ట్రాలజీ దగ్గరికి ఎవరు వస్తారండి? కష్టాలతో ఉన్న వాళ్ళు వస్తారు. వస్తూనే వాళ్ళు రిలాక్స్ చేసేస్తాడు. వాళ్ళకున్న ప్రాబ్లమ్ని మా మంత్ర శాస్త్రం ద్వారా ఖచ్చితంగా తొలగించి వాళ్ళ కష్టాలు అందుకే అండి ఇప్పుడు డాక్టరేట్ వరకు వచ్చారంటే ఊరికే రారండి ఎవరు. దాని వెనకల ఎంతో కష్టం, ఎంతోమంది ప్రజల అభిమానం ఉంటేనే ఇలాంటి డాక్టరేట్ పొంది మనల్ని కూడా పొందుతారు. ఇలాగే గురుగారికి మనలాంటి అభిమానులు అంటే భక్తులు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను. ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఎన్నో తీసుకోవాలని నరసింహతాంత్రి గారికి రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అదే టీవీ ముఖంగా ఇంకో విషయం అందరికి చెప్పాలి. నేను అక్కడ ఏంటంటే నా కోరిక ఒకటే, నేను జీవితాన్ని సాధించుకున్న ఇక్కడ దాకా వచ్చిన ఎంతోమంది భక్తులందరూ కూడా వాళ్ళకున్న కష్టాల గురించి ఒక్కొక్కటి 32 లక్షల రెమెడీస్ మన భగవంతుడు మనకు అందించాడు. ఇవి మా ఆధ్యాత్మికంగా మా గురువులు మాకు నేర్పించారు. దీని ద్వారా మీ అందరికీ అందించి మీరు బాగుండాలని. కాకపోతే నాకు భగవంతుడి వల్ల నాకు అంత నిండుగా ఉంది ఆయన ఆశీర్వాదం, ఆయన పూజ ద్వారా. నాకేం డబ్బు మీద ఏం లేదు. కాకపోతే నాకు ఏదైతే నా దగ్గర వచ్చిన అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఒక ఆశ అనమాట. నా కేరళలో అయ్యప్ప స్వామి దేవాలయాలు 6 ఉంటాయి. ఒక్కొక్క చక్రానికి ఒక దేవాలయం, అట్లా ఒక్కొక్క చక్రానికి ఒక దేవాలయం అనమాట. అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కూడా ఒక్కొక్క చక్రం దేవాలయం అన్నీ ఒకటే దగ్గర నిర్మించాలని కోరిక. అది హైదరాబాద్కి అతి దగ్గరలో 50 కిలోమీటర్ రౌండ్లో ఉండాలని. అంటే ఇది మొత్తం టోటల్గా 6-7 ఎకరాలలో 10 ఎకరాల్లో టెంపుల్ రెడీ అవుతుంది. ఇండియాలో నెంబర్ 1 ఉండేటట్టుగా ఆలోచనతో నేను మొత్తం డిజైన్ గీయించేసుకొని ఊహా చిత్రం అంతా రెడీ చేశాను. లాస్ట్ ఇయర్ దాన్ని ఒక ప్రోగ్రామ్ చేసి శబరిమల ట్రావెల్ అండ్ కోడ్ బోర్డు మెంబర్స్ అందరిని పిలిచి ఆ ఊహా చిత్రం రిలీజ్ చేశాను. ఆ ఊహా చిత్రం వచ్చేసి 7 టెంపుల్స్, మొత్తం టోటల్ 27 టెంపుల్స్ ఉంటాయి పరశురాముడి క్షేత్రంతో సహా. మాది పరశురాముడు వంశం కాబట్టి, పరశురాముడు కేరళ స్టేట్ నుంచి వచ్చినాయి కాబట్టి ఆ స్వామివారి ఒక్కొక్క చక్రానికి ఒక టెంపుల్, అంటే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క టెంపుల్ ఎలా ఉంటుందంటే, మాకు మూలాధార చక్రం వచ్చేస్తే సురుముత్తయ్యర్, అర్చన్ కోవిల్, ఆర్యంగావి, కూతిపల్లి బాలకని, ఎరిమేలి ధర్మశాస్త్ర, శబరిగిరి, ఒక్కొక్క చక్రం ఒక టెంపుల్ అట్లా ఉంటుంది. మనకు ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అయితే ఒక్కొక్క లాభం అన్నమాట. అంటే మూలాధార చక్రం అనుకూలంగా ఉంటే మనకి డబ్బుకి ఇక్కడ లోటు ఉండదు. అంటే అలానే ఆ చక్రాలకు సంబంధించిన టెంపుల్స్ అని ఒక మనిషి ఎంటర్ కాగానే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి అన్ని విధాలు నిండి ఉండే ఆలోచనతో చక్ర సాధనతో, యంత్ర సాధనతో, మంత్ర సాధనతో ఆడ ఒక పవర్ ఏర్పాటు చేసి మన జీవితంలో ఈ జీవితంలో పుట్టాం కాబట్టి సాధించిపోతే వచ్చిన భక్తులందరూ ఆనందంగా ఉండాలా, ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు సక్సెస్గా ఉండాలనే ఆలోచనతో నేను కిరణ్ గారిని కలిస్తే మీరున్న ప్రతిభ మొత్తం 10 మందికి వెళ్ళేటట్టు చెప్పండి గురుగారు. అంటే ఫస్ట్ నన్ను నమ్మాలంటే నేను నిజంగా ఆశలంటే నేను హైదరాబాద్కి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల మౌత్ పబ్లిసిటీ తోటి వెళ్ళాను. నా దగ్గర భక్తులు రావడం, వాళ్ళందరూ బాగుంటారు నలుగురు చెప్పడం, మాట్లాడడం, ఉన్నత స్థాయిలో ఉన్నాను. తర్వాత అసలు నా ప్రాబ్లం ఇది, నేను టెంపుల్ ఇలా కట్టాలనుకుంటే గురుగారు మీరున్న ప్రతిభ 10 మందికి వంచండి. అయ్యప్ప స్వామి తలుచుకుంటే ఒక్కరి ద్వారా ఇవన్నీ అయిపోతాయి. ఏమంటే 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనమాట. కాకపోతే చాలామంది సామూహికంగా వ్రతం చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్తే అప్పుడు మనం టీవీ ముఖంగా వెళ్దామంటే అప్పుడు కిరణ్ గారు ఇచ్చిన ఐడియా ప్రకారంగా టీవీ ముఖం ఎన్నో రెమెడీస్ చెప్తూ ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాను. అంటే చాలామంది కొన్ని 100 ఫోన్లు వస్తాయి, గురుగారు మీరు చెప్పిన రెమెడీ వాడి నేను హ్యాపీగా ఉన్నాను. ఎన్నో ఫోన్లు వస్తాయి, గురుగారు మేము ఇలా బతుకుతున్నాం చనిపోవాలనుకున్నవన్నీ కూడా మీ రెమెడీ చేసి నేను స్థాయిలో ఎంతోమంది ఎన్నో నిరూపణలు ఉన్నాయి. అంతేందుకు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేసి అతనికి కూడా ప్రాబ్లమ్స్ 10 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంటే ఆ వీడియో కూడా నేను సెండ్ చేశాను. అతను చెప్తున్న మాటలు కూడా ఆ వీడియో కూడా సెండ్ చేశాను. ఆయన చెప్తున్న మాటలు ఆయనకు కూడా ఆ ప్రాబ్లము శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నన్ను కళలు ఇప్పించాడట. ఇతని దగ్గరికి వెళ్ళి మీకు బాగుంటారండి. అప్పుడు ఆయన కుటుంబ పరంగా వస్తే ఆయనకున్న ప్రాబ్లం ఏంటో ఆయన గుర్తించి సెట్ చేసి రెమెడీ ఇచ్చేసాను అనమాట. సూపర్. ఇలా అందరూ హ్యాపీగా ఉన్నారు. వారందరూ కూడా తిరుపతిలో స్వామివారి సేవల్లో ఉంటారు. అదొక ఆనందం. అంటే ఎన్నో రెమెడీస్ ఎన్నో చేస్తున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలి, ఇంకా ఉండాలి. నాకు ఒకటే కోరిక, నా స్వామివారి దేవాలయం నిర్మాణం కావాలని. అదే నా ఆలోచనతోటి ముందుకెళ్ళడం, కిరణ్ గారి సహకారంతో కూడా ముందుకెళ్ళడం, అందరూ ఎవరైనా ఒక మహానుభావులు ఎవరో ఒకరి ద్వారా ఆ టెంపుల్ నిర్మాణం కావాలని ఆలోచన అనమాట. అదే 6 క్షేత్రాల
6 క్షేత్రాలు హైదరాబాద్కి అతి దగ్గరలో ఉండాలని దాదాపు ఇది ఒక 10 ఎకరాలలో నిర్మాణం అవుతుంది. ఇది దాదాపు 100 కోట్ల రూపాయల ప్రాజెక్టు. కాకపోతే ఇండియాలో నెంబర్ 1 ఉంటుంది. ఎన్నో అయ్యప్ప దేవాలయాలు ఎన్నో వేల టెంపుల్స్ ఉన్నాయి. కాకపోతే ఈ విధంగా దేవాలయం కేరళలో మాత్రమే ఉంది. తర్వాత మనం కట్టాలన్న ఆలోచన మన ప్రేక్షకులందరూ కూడా మీ అందరి ప్రోద్బలంతో చేయి ద్వారానే మేము దిగెళ్ళాను. నా ఒకటి ఆశ ఏంటంటే మీరందరూ నిండుగా ఉండాలి, మీరు చెప్పిన రెమెడీ మీరు సక్సెస్ఫుల్గా ఉండాలి, అప్పుడు దేవుడికి మీరు ముందుకు రావాలి. అది నాకు కావాల్సింది. అందరూ కూడా సక్సెస్గా ఉండాలని ఆలోచనతో. తప్పకుండా సార్. అంటే మామూలు సామాన్య భక్తులు మీ దగ్గరికి వస్తే వాళ్ళ సంకల్పాన్ని మీ మంత్రశక్తి ద్వారా వాళ్ళకి సిద్ధింపజేస్తారు. మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ భగవంతుడు ఖచ్చితంగా ఇప్పుడు అనుకున్న ప్రాజెక్ట్ కంపల్సరీ సార్. ఎంతోమంది దాతలు చూస్తుంటారు, కంపల్సరీ. ఎందుకంటే ఇలాంటి దాంట్లో వాళ్ళు భాగం కావడం అనేది జీవితంలో ఒక్కసారే జరుగుతుంది. దాన్ని అట్లా చేసుకోవడం వాళ్ళ పూర్వజన్మ సుకృతం అవుతుంది. ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం కూడా సార్, సంకల్ప బలం చాలా గొప్పది. అది చేయాలనుకున్నది 100% జరుగుతుంది. మనం అక్కడ కూడా ఇలాగే మాట్లాడుకున్నాం. సంతోషంగా చేసినాం.